యష్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ రేపు ప్రపంచవ్యాప్తంగా ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఆన్లైన్ టికెట్ల రేట్లు తెలంగాణలో మొదలైపోయాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్లకు సంబంధించి ఓ జీవోను విడుదల చేసింది. అందులో పేర్కొన్నట్టుగానే 100 కోట్ల బడ్జెట్ ను మించిన సినిమాలు టికెట్ రేట్లను పెంచుకోవచ్చు. అయితే అందుకుగాను సదరు నిర్మాణ సంస్థ సినీ కార్మికుల సంక్షేమ నిధికి ₹1 కోటి విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు టాక్సిక్ నిర్మాత కె వెంకట నారాయణ అంగీకరించడంతో ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపునకు అంగీకరిస్తూ జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్ లో ధరను 50, మల్టీప్లెక్స్ లో స్పెషల్ థియేటర్స్ లో 100 పెంచుకునే ఆస్కారం ఏర్పడింది. ఈ టికెట్ రేట్ల పెంపును 10 రోజుల వరకు అంటే సెప్టెంబర్ 4 వరకు రోజుకు 5 ఆటల చొప్పున ఉపయోగించుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, యాష్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ విడుదల నేపథ్యంలో తెలంగాణలో టికెట్ ధరల పెంపునకు ప్రత్యేక అనుమతి అయితే లభించింది. ఈ నిర్ణయం ఇప్పుడు సినిమా ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా మారింది. ₹50 అదనంగా వసూలు చేసుకునే అవకాశం అయితే ఉంది. ₹50తో పాటు జీఎస్టీ కూడా కలిపి ఉంటుందంటూ కూడా స్పష్టం చేశారు. అలాగే మల్టీప్లెక్స్ స్పెషల్ థియేటర్లలో ఒక్కొక్క టికెట్ పై ₹100కు పైగా అదనంగా వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ ₹100తో కలిపి అంటే జీఎస్టీతో కలిపి కూడా ఉంటుంది సునీత. అయితే పెంచిన ధరలు సినిమా మొత్తం రన్ కైతే వర్తించవు. ఆగస్టు 26వ తారీఖు నుంచి మొదలు పెడితే సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అంటే సరిగ్గా 10 రోజుల వరకు కూడా ఈ టికెట్ ధరలు అమల్లో ఉంటాయి. అంతేకాకుండా రోజుకు గరిష్టంగా 5 రెగ్యులర్ షోల వరకు మాత్రమే అనుమతి వర్తిస్తుంది. అంటే టాక్సిక్ సినిమా విడుదలైన తొలి 10 రోజుల్లోనే తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో ₹50, మల్టీప్లెక్స్ లో మరియు స్పెషల్ థియేటర్ లో దాదాపు ₹100 వరకు అదనపు ధరలు వసూలు చేసే అవకాశం అయితే ఉంది సుమిత. ఇక ఈ టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చేందుకు ప్రతిగా నిర్మాత సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ ఒక ప్రత్యేక షరతును కూడా పాటించాల్సి ఉంటుందంటూ కూడా ఆ జీవోలో ఉంది. ఆ సంస్థ ₹1 కోటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ అకౌంట్లలో జమ చేయాలంటూ కూడా చెబుతున్నారు. ఈ ఖాతాను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. దాదాపు ₹1 కోటి మొత్తాన్ని సినిమా పరిశ్రమలో పనిచేసే ఉద్యోగుల కార్మికుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఒకవైపు భారీ సినిమాకు ప్రత్యేకంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తూనే మరొక వైపు ఆ అనుమతి ద్వారా వచ్చే ప్రయోజనంలో భాగంగా సినిమా కార్మికుల సంక్షేమానికి కూడా భారీ మొత్తాన్ని కేటాయించేలా కూడా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. మొత్తానికి ఆగస్టు 26వ తారీఖు నుంచి టాక్సిక్ ప్రేక్షకులకు టికెట్ కొంచెం కాస్ట్లీగానే ఉండబోతుంది. కానీ ప్రత్యేక అనుమతితో సినిమా పరిశ్రమ ఉద్యోగులు కార్మికుల సంక్షేమానికి ₹1 కోటి అందనున్నట్టుగా తెలుస్తుంది. మరి యాష్ క్రేజ్ తో ఈ పెరిగిన టికెట్ ధరల మధ్య కూడా టాక్సిక్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ ఉంటుందో కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. యాష్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న టాక్సిక్ మూవీకి మరికొన్ని గంటల్లో తెరలేపబోతున్నారు. టాక్సిక్ ఈ సినిమా రేపు అంటే ఆగస్టు 26వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి వస్తుంది. ఈ సినిమా కోసం యాష్ అభిమానులే కాదు ఇండియన్ సినిమా ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సునీత మనం చూస్తుంటే కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యాష్ దాదాపు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రేక్షకులకు ముందుకు వస్తున్న సినిమా ఇది. కేజీఎఫ్ 2 తర్వాత యాష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో సహజంగానే టాక్సిక్ పై భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. అయితే ఈసారి యాష్ ఎంచుకున్న కథ, దర్శకురాలు గీతూ మోహన్ దాస్, సినిమాలోని పాత్రలు ఇవన్నీ టాక్సిక్ ను మరింత ప్రత్యేకంగా అంటే డెఫినెట్ గా చూడాల్సినటువంటి ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది సునీత. అయితే టాక్సిక్ ఒక గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. అయితే ఇది రెగ్యులర్ కమర్షియల్ గ్యాంగ్స్టర్ సినిమా కాదని ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. చీకటి ప్రపంచం, గ్యాంగ్స్టర్ కల్చర్, కుటుంబ సంబంధాలు, అధికారిక పోరాటం వీళ్ళ చుట్టూ తిరిగే కథలు అనిపిస్తుంది. సో మొత్తానికి సినిమా పేరే టాక్సిక్ అంటే విషపూరితమైన ప్రపంచం అని అర్థం వస్తుంది. మరి ఈ టాక్సిక్ ప్రపంచంలో యాష్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు, అతని ప్రయాణం ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి వెళ్తుంది అనేది ఇప్పుడు ప్రతి ప్రేక్షకులు అంటే సగటు సినిమా ప్రేక్షకులు ఒక ఆసక్తి అయితే మొదలైంది. సో మొత్తానికి ఇదే హైప్
యాష్ లుక్ పూర్తిగా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇదే హైట్ వెనక సినిమాలో కనిపిస్తే కేజీఎఫ్ లో రాకీ బాయ్ గా చూసిన యాష్ ను మరోసారి గ్యాంగ్స్టర్ షేడ్స్ ఉన్న పాత్రలో చూడబోతుండడంతో అభిమానుల్లో మరింత హైప్ అయితే పెరిగింది. అంతేకాదు యాష్ ఈ సినిమాలో జ్యువెలరీలో కల్పిస్తున్నట్టుగా చిత్రానికి సంబంధించినట్టుగా మనకైతే ఒక సమాచారం అందుతుంది. సో మొత్తానికి ఇటీవల జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో దర్శకుడు దిల్ రాజు కూడా యాష్ గీతూ మోహన్ దాస్ ను ఎంచుకున్నప్పుడు తాను ఆశ్చర్యపోయానని, కానీ ఈ సినిమా విజువల్స్ చూసిన తర్వాత తన అభిప్రాయం మారిందంటూ కూడా చెప్పడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది సునీత. సో మరొక పక్క రిలీజ్ కు ముందు నుంచి రికార్డుల మోత అయితే మోగుతోంది. ముఖ్యంగా మనం కాస్టింగ్ పరంగా చూస్తున్నట్టయితే నయనతార, కియారా అద్వానీ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి, యష్ తో వీరి రిలేషన్షిప్ ఏంటి అనే విషయాలపై కూడా ఒక ఆసక్తి అయితే ఉంది. ఇక టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూడా మంచి జోరు చూపిస్తుంది. ఆగస్టు 21 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సినిమాను భారీ స్థాయిలో సుమారు 13,000 స్క్రీన్లలో విడుదల చేయడానికి అయితే ప్లాన్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో భారీ స్పందన అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కర్ణాటకలో యాష్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో టికెట్ సేల్స్ చూస్తే అర్థమవుతుంది. అమెరికా సహా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సినిమాకి మంచి డిమాండ్ అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు సాయంత్రం 6 గంటల తర్వాత టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక టాక్సిక్ కి సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ వచ్చింది అంటే సినిమా అడల్ట్స్ కోసం మాత్రమే సినిమా రన్ టైం కూడా 3 గంటలకు పైగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక 3 గంటలకు పైగా యష్ ఏ రకంగా పర్ఫామ్ చేయబోతున్నట్టు ఒక ఆసక్తిని అయితే సినిమా పెంచుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చూస్తే కేజీఎఫ్ సినిమాలు కూడా యాక్షన్ ఎలిమెంట్స్ డార్క్ టోన్ తో ఉంటాయి. మరి టాక్సిక్ లో గీతూ మోహన్ దాస్ ఆ ప్రపంచాన్ని ఇంకెంత డార్క్ గా చూపించబోతున్నారంటూ కూడా ఒక ఆసక్తి మొదలైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు దాదాపు యావత్ భారతదేశం అంతా కూడా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే భారీగా మొదలయ్యి మరి కాసేపట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్స్ బుక్ మై షోలో టికెట్స్ బుకింగ్ కూడా ప్రారంభం కాబోతున్నాయి సుమిత. రైట్, థ్యాంక్ యూ వినోద్.